నెక్స్ట్ అండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని చేద్దామండి ఈ టాపిక్స్లో. మనం ఇంతవరకు ఏ కాన్సెప్ట్స్ అయితే చదువుకున్నామో వేటిని అయితే మనం నేర్చుకున్నామో వాటన్నిటి మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. దే విల్ బి ఈజీ ఆర్ నాట్. మనం ఈ చదువుకుంటే కాన్సెప్ట్స్ అన్ని ప్రాబ్లమ్స్ని మనం చేయగలమా లేదా ఐడియా క్రియేట్ చేసుకుందామండి. ఫస్ట్ 2026 ఇయర్ అండి, జనవరి షిఫ్ట్లో జనవరి సెషన్లో వచ్చిన క్వశ్చన్స్ అండి. 23rd January షిఫ్ట్ 1లో వచ్చిందండి క్వశ్చన్. ఆల్ఫా బీటా ఆర్ రెస్పెక్టివ్లీ maximum and minimum values of this function. Then find the value of alpha plus 2 beta అని అడిగాడండి. సో sin power 4 of 7 pi by 2 minus theta, sin power 4 of 11 pi plus theta, sin power 6 of 3 pi by 2 minus theta, sin power 6 of 9 pi minus theta. వీటి వాల్యూస్ ఫస్ట్ మనం సింప్లిఫై చేద్దాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాలో రాసుకుందాం. సో sin power 4 of 7 pi by 2 minus theta. మీకు నేను ఆల్రెడీ సర్క్యులర్ ఫంక్షన్స్కి ఎలా తీసుకోవాలో చెప్పాను. సో ఎంత యాంగిల్ చేస్తుంది అది అనేది చూద్దాం ఒకసారి. ఇనీషియల్ స్టేజ్లో ఇలా ఉన్నప్పుడు రే 2 పై 4 పై 6 పై ఇలా రొటేషన్ చేస్తూ ఉంటుందండి ఇలా. సో 7 పై బై 2 మైనస్ థీటా ఏ క్వాడ్రెంట్లో ఉంటుందో చూద్దాం ఫస్ట్. 7 పై బై 2 అంటే 7 into 90 degrees అండి, 630 degrees. దట్ మీన్స్ 720 minus 90 అండి. అంటే ఆ రే ఏం చేసి ఉంటుంది అంటే 1 revolution 360 ప్లస్ 90 450 540 630 చేసి ఉంటుంది. 630 మైనస్ థీటా అండి ఇక్కడ, అంటే అది థర్డ్ క్వాడ్రెంట్లో ఉంటుందండి. సో థర్డ్ క్వాడ్రెంట్లో సైన్ నెగిటివ్ అండి, అండ్ 7 పై బై 2 90 మల్టిపుల్ కాబట్టి సైన్ కాస్గా మారుతుంది. ఇట్ చేంజెస్ యాజ్ ఎ కాస్. we get minus cos theta whole power 4. That means cos power 4 theta in value. Second is sin 11 pi plus theta and sin power 4 11 pi plus theta. పవర్ ఈవెన్ కాబట్టి నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా హోల్ పవర్ 4 పాజిటివే అవుతుంది. సో సైన్ సైనే ఉంటుందా లేదా కాస్గా మారుతుందా అనేది చూడాలి. 11 పై అంటే 11 టైమ్స్ అండి పై అనేది రొటేట్ కావాలి. అంటే రే ఎలా రొటేట్ కావాలి అంటే 1 పై 2 పై 3 పై 4 పై 5 పై 6 పై 7 పై 8 పై 9 పై 10 పై ప్లస్ పై 11 పై అండి ప్లస్ థీటా ఇటువైపు థర్డ్ క్వాడ్రంట్లోనే ఉంటుంది. సో పై ఉంది కాబట్టి సైన్ సైనే ఉంటుందండి. థర్డ్ క్వాడ్రంట్ సైన్ నెగిటివ్ కాబట్టి మైనస్ సైన్ థీటా హోల్ పవర్ 4 అవుతుంది. అంటే సైన్ పవర్ 4 థీటా అవుతుంది. నెక్స్ట్ 3 పై బై 2 మైనస్ థీటా. 3 పై బై 2 అంటే 270 degrees, ఇక్కడ 270 degrees అండి, మైనస్ థీటా మళ్ళీ థర్డ్ క్వాడ్రంట్లోనే ఉంటుందండి. 5/2 మల్టిపుల్ అయినప్పుడు ఖచ్చితంగా సైన్ కాజ్ అవుతుంది, కాజ్ సైన్ అవుతుంది. సో దీన్ని ఏం రాయొచ్చు ఇప్పుడు, సైన్ పవర్ 6 3/2 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ వస్తుందండి మైనస్ కాస్ థీటా హోల్ పవర్ 6. సో వి గెట్ కాస్ పవర్ 6 థీటా. ఫైనల్గా ఇంకొకటి ఏంటి అంటే సైన్ పవర్ 6 9 పై మైనస్ థీటా. 9 పై పై 2 పై 3 పై 4 పై 5 పై 6 పై 7 పై 8 పై 9 పై అండి మైనస్ థీటా. మైనస్ థీటా అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ సెకండ్ క్వాడ్రంట్లో వస్తుందండి.
సైన్ పాజిటివ్ సెకండ్ క్వాడ్రంట్లో. సో పై మల్టిపుల్ కాబట్టి సైన్ గానే ఉంటుంది. సో సైన్ పవర్ 6 9π మైనస్ తీటా ఇజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ సైన్ తీటా హోల్ పవర్ 6 అంటే సైన్ పవర్ 6 తీటానే అవుతుంది. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ తీటాని ఎలా రాయొచ్చు మనం? హౌ కెన్ యూ రైట్ దట్ ఎఫ్ ఆఫ్ తీటా? సో నౌ ఎఫ్ ఆఫ్ తీటా బికమ్స్ 4 ఆఫ్ sin power 4 7π/2 theta becomes cos power 4 theta. Sin power 4 11π plus theta becomes sin power 4 theta. మధ్యలో ప్లస్ అండి, ప్లస్ sin power 4 theta minus 2 of sin power 6 3π/2 minus theta value cos power 6 theta less sin power 6 9π minus theta value sin power 6 theta. This is the concept. Now we have to simplify this. We know that a power 4 plus b power 4 algebraic formulas a square plus b square whole square minus 2a square b square. అలాగే a power 6 plus b power 6 can be written as a square whole cubed plus b square whole cubed అండి. దాన్ని ఏం చేయొచ్చు మనం? a square plus b square into a power 4 minus a square b square plus b power 4 గా రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇది ఏమవుతుంది? cos పవర్ 4 theta ప్లస్ sin పవర్ 4 ఏమవుతుంది? cos స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2 cos స్క్వేర్ sin స్క్వేర్ అవుతుంది. సో వీ నో దట్ cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta 1 స్క్వేర్ 1 minus 2 sin స్క్వేర్ theta cos స్క్వేర్ theta వస్తుంది. దిస్ ఈజ్ నెంబర్ 1. దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ కూడా? సో a పవర్ 6 ప్లస్ b పవర్ 6 అంటే cos పవర్ 6 ప్లస్ sin పవర్ 6 ఇజ్ ఈక్వల్స్ టు cos స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ ఇంటూ cos పవర్ 4 ప్లస్ sin పవర్ 4 మైనస్ cos స్క్వేర్ sin స్క్వేర్. సో cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta 1 అండి. సో cos పవర్ 4 ప్లస్ sin పవర్ 4 బదులుగా మళ్ళీ మనం ఏం రాయొచ్చు? 1 మైనస్ 2 sin స్క్వేర్ cos స్క్వేర్ రాయొచ్చు మైనస్ cos స్క్వేర్ sin స్క్వేర్. సో we get 1 minus 3 cos స్క్వేర్ sin స్క్వేర్. This is number. సో గివెన్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? ఇప్పుడు కాన్సెప్ట్స్ అన్నిటిని ఫాస్ట్గా అప్లై చేస్తూ చేయాలండి. 4 ఆఫ్ దిస్ వాల్యూ ఇక్కడే ఉందండి. సో 4 ఆఫ్ 1 minus 2 sin square theta cos square theta minus 2 of 1 minus 3 sin square cos square. I think 4 1 is 4 minus 8 sin square cos square minus 2 plus 6 sin square cos square. 4 minus 2 2 మైనస్ 8 sin స్క్వేర్ cos స్క్వేర్ నుంచి 6 sin స్క్వేర్ cos స్క్వేర్ సబ్స్ట్రాక్షన్ చేస్తే మైనస్ 2 sin స్క్వేర్ cos స్క్వేర్ అంటే సో 2 మైనస్ 2 sin స్క్వేర్ థీటా cos స్క్వేర్ థీటాని sin థీటా cos థీటా హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. 2 మైనస్ 2 sin 2 థీటా బై 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో 2 minus sin square
2 theta హోల్ డివైడెడ్ బై 2 స్క్వేర్ 4 వస్తుందండి. ఒక 2 క్యాన్సిల్ అయిపోతుంది బై 2 మిగిలింది. దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ theta ఫైనల్ దట్ వీ గెట్. ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి అండి. ఏ అనేది కాన్స్టెంట్ అండి, కాన్స్టెంట్ వాల్యూ. బి ఈజ్ ఏ వేరియబుల్, బి ఈజ్ ఏ వేరియబుల్. ఈ రెండింటి యొక్క సమ్ము మ్యాక్సిమం కావాలంటే ఏం కావాలి? సపోజ్ ఏ ప్లస్ బిలో ఏ వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ అండి, అది మారలేదు, అది బి మారుతూ ఉందండి. మరి రెండింటిని యాడ్ చేసినప్పుడు నాకు మ్యాక్సిమం వాల్యూ కావాలంటే, గ్రేటెస్ట్ వాల్యూ కావాలంటే ఏం కావాలంటే బిను గ్రేటెస్ట్గా తీసుకోవాలి. దట్ మీన్స్ బి ఈజ్ మ్యాక్సిమం. అదే సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు మ్యాక్సిమం వాల్యూ కావాలి నాకు అంటే ఏం చేయాలి? బికి మినిమం వాల్యూ తీసుకున్నాం అనుకో, అప్పుడు సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు నీకు మ్యాక్సిమం వస్తుంది. సో ఇక్కడ ఈ కేసులో బి మస్ట్ బి మినిమం. సో ఇఫ్ ఇట్ ఈజ్ మినిమం, టోటల్లీ వీ గెట్ మ్యాక్సిమం. టోటల్ ఎక్స్ప్రెషన్ అంతా కూడా ఏమవుతుంది, నీకు మ్యాక్సిమం వస్తుంది. If it is maximum, the total expression becomes minimum. That's it అండి, అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి. సో ఎగ్జాంపుల్గా చెప్తానండి. సపోజ్ 25 మైనస్ ఎక్స్ అండి, 25 ప్లస్ ఎక్స్ అండి. 25 ఫిక్స్డ్. నాకు దీని ఎక్స్ప్రెషన్ వాల్యూ మ్యాక్సిమం కావాలంటే నేనేం చేయాలా? ఎక్స్ వాల్యూ పెద్దగా పెట్టే కొద్దీ ఏమవుతుంది, ఇంక్రీజింగ్ యాడ్ చేసే కొద్దీ దీని టోటల్ వాల్యూ తగ్గుతూ వస్తుందండి, మైనస్ చేస్తాం కాబట్టి. సో పెరగాలి అంటే ఏం కావాలా? ఎక్స్ తక్కువ ఉండాలా, అప్పుడు ఈ వాల్యూ పెరుగుతుందండి. సో ఏ ఈజ్ ఏ 25 ఈజ్ ఏ కాన్స్టెంట్. సపోజ్ 25 మైనస్ 10 అన్నానండి, 15. 25 మైనస్ 12 అన్నానండి, 13. 25 మైనస్ 14 అన్నానండి, 11. 25 మైనస్ 22 అన్నానండి, 3. అబ్జర్వ్ చేయండి, ఇది ఫిక్స్డ్ అండి. ఇటువైపు వాల్యూని మనం పెంచుకుంటూ పోయినాం. 10 నుంచి 12కి, 12 నుంచి 14కి, 14 నుంచి 22కి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం. సో రిజల్ట్ నాకేమైంది? 15 నుంచి 13కి తగ్గింది, 13 నుంచి 11కి ఇంకా తగ్గింది, 11 నుంచి 3కి ఇంకా తగ్గిందండి. అంటే ఈ వాల్యూ పెరిగే కొద్దీ ఈ వాల్యూ ఏమవుతుందండి? తగ్గుతూ వస్తుంది సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు. సో నాకు ఈ వాల్యూ పెరగాలి అంటే నేనేం చేయాలి? ఇక్కడ ఉన్న ఈ వాల్యూని తగ్గించుకుంటూ రావాలి. అంటే ఖచ్చితంగా ఎక్స్ అనేది మినిమం అయి ఉండాలి. సో ఇక్కడ చూస్తే మనము ఈ ప్రొసీజర్లో ఇఫ్ sin square 2 theta is minimum, then f of theta is maximum. If sin square 2 theta is maximum, then f of theta ఏమవుతుందండి? మినిమం. వాల్యూ తగ్గిపోతుందండి, సబ్స్ట్రాక్షన్ చేస్తాం కాబట్టి. ఒక ఫిక్స్డ్ వాల్యూలోంచి బిగ్గర్ నెంబర్ నుంచి సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు స్మాలర్ నెంబర్ వస్తుందండి. ఒక ఫిక్స్డ్ వాల్యూలోంచి స్మాలర్ నెంబర్ని సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు బిగ్గెస్ట్ వాల్యూ వస్తుందండి. సో గ్రేటర్ కావాలంటే ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ స్మాలర్ నెంబర్ చేయాలి. సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్, సైన్ వాల్యూ ఎప్పుడు కూడా మనం చదువుకున్నాం -1కు 1కు మధ్యలో ఉంటుంది. అంటే సైన్కి మ్యాక్సిమం 1 అయి ఉంటుందండి, సైన్కి మినిమం -1 అయి ఉంటుంది. కానీ స్క్వయర్ చేసినప్పుడు ఏమవుతాయండి? నెగిటివ్ వాల్యూస్ అన్ని కూడా పాజిటివ్ అయిపోతాయి. అంటే సైన్ వాల్యూ -1కు 1కు మధ్యలో ఉంటుందండి, మధ్యలో 0 ఉంటుందండి. స్క్వయర్ చేసినప్పుడు ఏమవుతాయండి? ఈ నెగిటివ్ వాల్యూస్ అన్ని కూడా ఇటువైపు వచ్చేస్తాయి. స్క్వయర్ చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అప్పుడు మినిమం వాల్యూ 0 అయిపోతుందండి, మ్యాక్సిమం వాల్యూ 1 అవుతుందండి. సో సైన్ స్క్వేర్కి మినిమం 0 అండి, సైన్ స్క్వేర్కి మ్యాక్సిమం 1 అండి. ఓన్లీ సైన్ అనుకోండి, మినిమం ఆఫ్ సైన్ -1, మ్యాక్సిమం ఆఫ్ సైన్ 1 అవుతుంది. కానీ స్క్వయర్ చేసినప్పుడు ఏమవుతుంది? మినిమం 0 అవుతుంది, మ్యాక్సిమం 1 అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ థీటాకి నేను ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలి. 2 మైనస్
సైన్ స్క్వేర్ థీటాకి నేను మినిమం తీసుకోవాలి. మినిమం ఎంత? 0. 0/2. 0/2 0 అంటే 2. ఎఫ్ ఆఫ్ థీటాకి మినిమం కావాలంటే నాకు 2 మైనస్ సైన్ స్క్వేర్ 2 థీటా యొక్క మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి. సైన్ స్క్వేర్కి మ్యాక్సిమం ఎంత? 1. 1/2. సో వి గెట్ 3/2. సో ఆ ఫంక్షన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ 2 అయి ఉంటుందంటే మినిమం వాల్యూ 3/2 అయి ఉంటుందండి. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దాం ఒకసారి. ఆల్ఫా బీటా రెస్పెక్టివ్లీ మ్యాక్సిమం అంటే మినిమం అన్నాడండి. ఆల్ఫా అనేది మ్యాక్సిమం అంటారు, బీటా అనేది మినిమం అన్నాడండి. సో ఆల్ఫా ఈజ్ మ్యాక్సిమం, దిస్ ఈజ్ ఆల్ఫా, దిస్ ఈజ్ బీటా. వీ హ్యావ్ టు ఫైండ్ ఆల్ఫా ప్లస్ 2 బీటా అండి. 2 ప్లస్ 2 ఇంటూ 3/2 అండి. 2 గెట్స్ క్యాన్సిల్, 2 ప్లస్ 3 5 అండి. దిస్ ఈస్ ద ఆన్సర్. కొత్త కాన్సెప్ట్స్ ఏవి కూడా ఈ ప్రాబ్లంలో లేవండి. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్ ఎన్నైతే చేశానో వాటిలో ఏదో ఒక కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తాను. అప్లికేషన్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం నేర్చుకుంటే చాలు ఫస్ట్ కాన్సెప్ట్స్ని ఎలా అప్లై చేయాలనే ఐడియా వస్తుంది. సో మనం ఏవైతే నేర్చుకున్నామో వాటిని అప్లై చేసాం, కొత్తగా ఏం చేయలేదండి. సో ద ఆన్సర్ ఈజ్ 5 అండి. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 23rd January 2026 షిఫ్ట్ 1లో వచ్చిందండి క్వశ్చన్. ఇట్స్ టేక్స్ టైం, 5 minutes పట్టచ్చు ఫాస్ట్గా చేస్తే. ఇలాంటి ప్రాబ్లమ్స్ని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు ఐడియా వచ్చేస్తుంది, ఫాస్ట్గా చేస్తామండి. ఇలాంటి మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ని మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు టైం మినిమైజ్ అవుతుందండి ఫాస్ట్గా చేయడం వల్ల, ఫాస్ట్నెస్ పెరుగుతుంది మీకు. సో వీ కెన్ డూ ద ప్రాబ్లం వితిన్ 5 minutes. వితిన్ 5 minutes ఆర్ 4 minutes ఈ ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ చేయొచ్చు. కొత్త క్వశ్చన్ ఏం కాదండి ఇది. ఆల్ కాన్సెప్ట్స్ మనకు తెలిసినవి, వాటన్నిటిని ఇక్కడ అప్లై చేయాలంతే అండి, ఇంకేం. నెక్స్ట్ క్వశ్చన్ అండి. కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా -1/10 అన్నాడండి. సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ 3/8 అన్నాడండి. ఆల్ఫా వాల్యూ 0కి 60కి మధ్యలో ఉందన్నాడు, బీటా వాల్యూ 0కి 45కి మధ్యలో ఉందన్నాడు. ఇఫ్ tan 2 alpha is equals to 3 of 1 minus r root 5 by root 11 into s plus root 5, then r plus s యొక్క వాల్యూ కనుక్కోమన్నాడండి. 22nd January షిఫ్ట్ 2లో వచ్చింది క్వశ్చన్, న్యూమరికల్ టైప్లో వచ్చింది క్వశ్చన్. సో కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ -1/10 అన్నాడు. కాస్ ఎక్కడ నెగిటివ్ అవుతుంది? సో ఆల్ఫా వాల్యూ 0కు 60కి మధ్యలో ఉందండి, బీటా వాల్యూ 0కి 45కి మధ్యలో ఉందండి. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ దేని మధ్యలో ఉంది? 0 + 0 0, 60 + 45 105. సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుందండి, బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్ కాస్ నెగిటివ్ వాల్యూ ఇచ్చాడు, tan కూడా నెగిటివేనండి. సో యు డ్రా ద ఫిగర్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. రైట్ యాంగిల్స్ యాంగిల్ వేసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా యాంగిల్ అనుకుంటే కాస్కి డెఫినేషన్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ -1 అండి, హైపోటెన్యూస్ 10 అండి. ఇది √99 వస్తుంది ఐ థింక్. హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్ 100 - 1 99, √99 పాజిటివ్ అవుతుంది. సో అప్పుడు tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ ఏమవుతుంది? ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ -√99. సో ఆటోమేటిక్గా ఆల్ఫా మైనస్ బీటా 60 - 45 15 degrees పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఉంటుందండి. సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఏమిచ్చాడు? 0 less than ఆల్ఫా మైనస్ బీటా లైస్ ఇన్ బిట్వీన్ 15 degrees. సో ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్. సో సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా సంబంధించిన ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫస్ట్ క్వాడ్రంట్లో వేసుకుందామండి. ఆల్ఫా మైనస్ బీటా, దానికి సంబంధించిన సైన్ వాల్యూ ఇచ్చాడండి 3/8, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇది 3 8 అండి, అడ్జసెంట్ సైడ్ కావాలి నాకు. 8² 64, 3² 9 అండి. సో
So 55. We get root 55 అండి. పైథాగరస్ థియరం అప్లై చేస్తే నీకు అడ్జసెంట్ సైడ్ వచ్చేస్తుంది. సో అప్పుడు tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఏమో ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ 3/√55 వస్తుంది. ఈ రెండు యాంగిల్స్ని యాడ్ చేయండి. If you add alpha plus beta plus alpha minus beta, beta gets cancelled to alpha. We have to find the value of tan 2 alpha. Tan 2 alpha value ne kanukovali. So ఇప్పుడు నేను ఏం చేస్తానంటే now tan of alpha plus beta plus alpha minus beta is equal to tan of alpha plus beta plus tan of alpha minus beta whole divided by 1 minus tan of alpha plus beta into tan of alpha minus. తెలిసిన ఫార్ములా అనేది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెజర్మెంట్స్ ఎలా రాయాలో తెలుసు మీకు. ఈ విషయము తెలిసిందే, ఇది కూడా తెలిసిండేదేనండి. బీటా బీటా క్యాన్సిల్ అయ్యి tan 2 ఆల్ఫా వస్తుందండి. tan of alpha plus beta value minus √99 plus tan of alpha minus beta 3/√55 by 1 minus into minus plus √99 into 3/√55. యాక్చువల్లీ దీన్ని సింప్లిఫై చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. దట్స్ ఇట్. తెలియని విషయం ఏది లేదు ఇక్కడ. మనకు అన్ని తెలిసిన విషయాలే. మీరు వీడియోస్ని ఎంత కాన్సన్ట్రేషన్గా విని వాటిలో నేర్చుకోమన్న ఫార్ములాస్ని మీరు నేర్చుకుంటే సింపుల్ ప్రాబ్లమ్స్ని మీరు ఆ కాన్సెప్ట్స్ గుర్తుండిపోయేలా ఏవైనా కానీ ఏ మెటీరియల్ అయినా కానీ సింపుల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి మీరు చేసుకోవచ్చండి. వీ కెన్ డూ ఎవ్రీ ప్రాబ్లం. సింపుల్ అప్లికేషన్స్. So √99 can be written as √9 into √11 plus 3/√55 can be written as √11 into √5 whole divided by 1 plus √9 into √11 into 3/√5 into √11. √9 వాల్యూ 3 అండి. 3 కామన్ తీస్తాను. minus √11 plus 1/√11 into √5 whole divided by, I think √11 gets cancelled. 1 plus 3 3s are 9/√5. సార్ మీరు అబ్జర్వ్ చేయండి. ఎస్, √11 ఉంది, √5 ఉందండి క్వశ్చన్లో. సో మనం చేసే ప్రొసీజర్ కరెక్ట్ అండి. By taking LCM, what we get? √11 into √11, 11 √5 minus 1, 1 minus 11 √5 by √11 into √5 into, ఇక్కడ LCM తీస్తే √5 plus 9 whole divided by √5. Here again √5 gets cancelled, so we get 3 of 1 minus 11 √5 by √11 into √5 plus 9. This is the answer that we get. But compare, ఇచ్చిందంతా కంపేర్ చేయండి. 3 of 1 minus r √5, 3 of 1 minus r √5 whole divided by √11 into s plus √5, √11 into s plus √5. Comparing, we get 3 3 1 minus ఉందండి, √5. సో r ప్లేస్లో నాకు 11 కనపడుతుంది. సో r is equals to 11. √11 సరిపోయిందండి, √5 సరిపోయిందండి, ప్లస్ s ప్లస్ 9, s ప్లేస్లో నాకు 9 కనపడుతుంది. He asked
r plus s. What is the value of r plus s? Now r plus s is equals to 11 plus 9 is equals to 12. That's it. చేయాలండి, తప్పదు, ఫాస్ట్గా చేయగలగాలి. బట్ తెలియని కాన్సెప్ట్ అంటే ఏది ఉండదు. వాట్ ఎవర్ మే బీ ప్రాబ్లం, మనం ఏమైతే నేర్చుకున్నామో వాటిని యూజ్ చేస్తే చాలు. వాటిని యూజ్ చేయడం మీకు రావాలి అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, థర్డ్ క్వశ్చన్ అండి. ఇఫ్ cos square 48 minus sin square 12 by sin square 24 minus sin square 6 is equals to alpha plus beta root 5 by 2, then alpha plus beta r dash అన్నాడు. alpha comma beta belongs to natural numbers. న్యూమరికల్ టైప్ క్వశ్చన్ అండి. 22nd January షిఫ్ట్ 1లో వచ్చిందండి 2026. సింపుల్ క్వశ్చన్, వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్ ఆల్సో. సొల్యూషన్ చూద్దాం. cos square a minus sin square b formula cos of a plus b into cos of a minus b. In the place of a there is 48 degrees, in the place of b there is 12 degrees. So we can write cos of 48 plus 12 into cos of 48 minus 12. So we get cos 60, cos 36. అలా ఉంచుదాం. సెకండ్ ఇది కింద డినామినేటర్లో ఫామ్, డినామినేటర్లోని ఎక్స్ప్రెషన్ చూడండి. sin square a minus sin square b. This is the formula for sin of a plus b into sin of a minus b. In the place of a we have 24 degrees, in the place of b we have 6 degrees. So sin of 24 plus 6 into sin of 24 minus 6 is equals to sin 30 into sin 18. That's it. So now given expression I mean cos 60 cos 36 by sin 30 sin 18 degrees. sin 30 cos 60 same and 1 by 2 cancel అయితే cos 36 value root 5 plus 1 whole divided by 4 by sin 18 value root 5 minus 1 by 4. Again 4 gets cancelled. The question ఏమి ఇచ్చాడు? ఆల్ఫా ప్లస్ బీటా రూట్ 5 by 2 అన్నాడు. డినామినేటర్లో రియల్ వాల్యూ ఉంది. సో రేషనలైజ్ చేస్తే రూట్ 5 ప్లస్ 1 by రూట్ 5 ప్లస్ 1తో రేషనలైజ్ చేస్తే root 5 plus 1 into root 5 plus 1, root 5 plus 1 whole square, a plus b whole square, a square plus b square plus 2ab, 6 plus 2 root 5. So numerator gets 6 plus 2 root 5. Denominator lo a minus b into a plus b, a square minus b square, 5 minus 1, that is 4 and by taking 2 as a common factor, 3 plus root 5 by 2 and sorry 4. 2 1 jar 2 2 jar gets cancelled. So we get 3 plus root 5 by 2. But by given alpha plus beta root 5 by 2 ఇచ్చారండి. It is alpha plus beta root 5 by 2 అన్నారండి. సో కంపేర్ చేస్తే రేషనల్ పార్ట్ ఆల్ఫా ప్లేస్లో 3 ఉందండి. రూట్ 5 యొక్క కోఎఫిషియంట్ బీటా అండి 1 అండి. సో ఆల్ఫా ప్లస్ బీటా అడిగాడు అనుకుంటా నాకు తెలిసి. జస్ట్ ఫైండ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఇట్స్ వాల్యూ ఈస్ 3 plus 1 4 అండి. Here is the most important drawback of failure in JEE Mains. Don't fear. భయపడద్దండి. తెలిసినవే అండి, మీరు నేర్చుకున్న ఫార్ములాలేనండి. కొత్త ఫార్ములాలు ఏమీ లేవు, కొత్త కాన్సెప్ట్స్ ఏమీ లేవు. ఫాస్ట్నెస్ ఒకటి ఫాస్ట్గా చేయాలంటే ఇంకేం లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్
నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 23rd January షిఫ్ట్ 2లో వచ్చిందండి 2026లో. ద లీస్ట్ వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ యొక్క లీస్ట్ వాల్యూ కనుక్కోండి. మినిమం వాల్యూ ఏమవుతుంది ఫర్ ఆల్ థీటా బిలాంగ్స్ టు ఆర్. థీటా అనేది ఏ రియల్ వాల్యూ అయినా కావచ్చు. ఇది కూడా ఈజీనేనండి సొల్యూషన్స్. cos square theta can be written as 1 plus cos 2 theta by 2 minus 6ని 3 into 2 sin theta cos theta అని రాసుకోండి, ప్లస్ 3 into sin square theta ఫార్ములా 1 minus cos 2 theta whole divided by 2 plus 2. It implies 1 plus cos 2 theta by 2 minus 3 into 2 sin theta cos theta sin 2 theta plus 3 minus 3 cos 2 theta whole divided by 2 plus 2. By taking LCM, ఈ రెండింటిని మాత్రమే సింప్లిఫై చేయడానికి ట్రై చేయండి. 1 ప్లస్ సేమ్ ఎల్సిఎం 2 సేమ్ ఎల్సిఎం కాబట్టి 1 plus cos 2 theta plus 3 minus 3 cos 2 theta whole divided by 2 minus 3 sin 2 theta plus 2 అండి. One plus 3 4 divided by 2 cos 2 theta minus 3 cos 2 theta minus 2 cos 2 theta 2 cancel minus cos 2 theta minus 3 sin 2 theta plus 2. So minus cos 2 theta minus 3 sin 2 theta plus 4 అండి. 2 plus 2 4 అండి. ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా నేను ఈ ఫార్ములాని ట్రిగ్నామెట్రీలో చెప్పదలుచుకోలేదు. నేను దీన్ని మ్యాక్సిమం మినిమం వాల్యూస్ క్యాలిక్యులస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఆ ఫార్ములా ఇక్కడ రాస్తాను నేను, సింపుల్ ఫార్ములా అది. అక్కడ నేను దాని ప్రూఫ్, దాని యొక్క యూజెస్ చాలా ఉంటాయి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. సో ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే మ్యాక్సిమం ఆర్ మినిమం ఆఫ్ ఎక్స్ప్రెషన్ f of x is equals to a cos x plus b sin x plus c is c plus or minus root of a square plus b square. సో మ్యాక్సిమం వచ్చేసేసి c ప్లస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుందండి. మినిమం వచ్చేసేసి c మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. దట్ ఫార్ములా అండి. దీని ప్రూఫ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. మోనోటానిక్ ఫంక్షన్స్, మ్యాక్సిమం మినిమం ఫంక్షన్స్, ఫైండింగ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లలో ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కూడా అక్కడే చెప్తాను క్లాస్ నేను. సో జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి. కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏ అయి ఉండాలి, సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ బి అయి ఉండాలి. కాన్స్టెంట్ టర్మ్ సి అయినప్పుడు మ్యాక్సిమం వాల్యూ సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కాస్ కోఎఫిషియంట్ సైన్ కోఎఫిషియంట్ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్కి స్క్వేర్ రూట్ అండి. మినిమం ఏం లేదండి, సేమ్ వాల్యూని. ఈ ప్లస్ బదులు ఏమొస్తుంది, నాకు మైనస్ వస్తుంది. నా క్వశ్చన్లో ఏం అడిగాడంటే లీస్ట్ వాల్యూ అని అడిగాడు. లీస్ట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ మినిమం వాల్యూ. లీస్ట్ వాల్యూ అన్న మినిమం వాల్యూ అన్న ఒకటేనండి. సో కాస్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏ వాల్యూ -1 అండి, సైన్ కోఎఫిషియంట్ బి వాల్యూ -3 అండి, కాన్స్టెంట్ టర్మ్ సి వాల్యూ 4 అండి. సో మినిమం లేదా లీస్ట్ వాల్యూ is equals to 4 minus a square plus b square root of -1 whole square 1 -3 whole square 9 అండి. That means 4 minus root 10 అండి. This is the answer. I think 4 minus root 10. Yes, third option is the answer. నెక్స్ట్ క్వశ్చన్ అండి. π/2 లెస్ దెన్ థీటా లెస్ దెన్ పై అన్నాడండి. యాంగిల్ 90కి 180కి మధ్యలో ఉందండి. π/2 లెస్ దెన్ థీటా లెస్ దెన్ పై మీన్స్ థీటా బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ కాట్ ఎలాగో నెగిటివ్ ఏనండి. సో కాట్
You take the right angle triangle for theta in second quadrant. Minus 1 by 2 root 2. Cot means adjacent side by opposite side. Minus 1 by 2 root 2. So then it becomes 3, I think. Side square plus side square is equals to hypotenuse square and 2 root 2 whole square 8. Minus 1 whole square 1. 8 plus 1 9. 9 the square root 3 and this is, it is always positive radius of circle. దీని వాల్యూని కనుక్కోమన్నాడండి. సో వీ కెన్ డూ sin 15 theta by 2 cos 8 theta plus sin 15 theta by 2 sin 8 theta plus cos 15 theta by 2 cos 8 theta minus cos 15 theta by 2 sin 8 theta. రీఅరేంజ్ చేసుకోండి టర్మ్స్. cos a cos b ప్లస్ sin a sin b అండి. ఇవి రెండు రీఅరేంజ్ చేయండి. ఏ ప్లేస్లో 15 theta by 2 ఉంది, ఏ ప్లేస్లో 15 theta by 2 ఉంది, బి ప్లేస్లో 8 theta, బి ప్లేస్లో 8 theta. సో cos a cos b ప్లస్ sin a sin b, cos ఆఫ్ a మైనస్ b. ఎయిట్ theta మైనస్ 15 theta by 2 ఎలా రాసినా ఒకటేనండి, బికాస్ కాస్ ఆఫ్ మైనస్ theta కాస్ theta కాబట్టి. sin a cos b మైనస్ కాస్ a sin b అండి. ఇవి రెండు రీఅరేంజ్ చేసుకోండి. ఏ ప్లేస్లో 15 theta by 2 15 theta by 2 ఉంది, బి ప్లేస్లో 8 theta ఉంది 8 theta ఉందండి. sin a cos b మైనస్ కాస్ a sin b sin ఆఫ్ a మైనస్ b ప్లస్ sin ఆఫ్ a మైనస్ b, ఏ ప్లేస్లో 15 theta by 2 minus 8 theta. I think cos theta by 2 వస్తుందండి ప్లస్ sin ఆఫ్ మైనస్ theta by 2 వస్తుంది. sin ఆఫ్ మైనస్ theta minus sin theta, so we get cos theta by 2 minus sin theta by 2 వస్తుంది. This is the value. Now we have to find cos theta by 2 మైనస్ sin theta by 2. దీని వాల్యూ మనం కనుక్కోవాలి. కానీ నాకు ఏం తెలుసు అంటే cot theta తెలుసండి. అంటే నేను థీటాలోకి మార్చాలి. cot theta నుంచి లేదా cos sin ఏదో ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాలోకి నేను మార్చాలి. లెట్ cos theta by 2 మైనస్ sin theta by 2 హోల్ స్క్వేర్ వాల్యూ కనుక్కుంటాం. ఏమవుతుందో చూద్దాం. a square cos square plus b square sin square minus 2ab 2 sin theta by 2 cos theta by 2. cos square theta plus sin square theta 1 అండి. 2 sin theta by 2 cos theta by 2 వాల్యూ sin theta. సో sin theta కనుక్కోవచ్చండి. ఇక్కడ cot theta నుంచి రూట్ 2 sin theta ఏమవుతుంది, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అండి. 2 root 2 by 3 వస్తుంది. సో 1 minus 2 root 2 by 3 అండి. సో బై టేకింగ్ LCM 3 minus 2 root 2 by 3 అండి. ఇక్కడ 3 minus 2 root 2 ఏం రాయొచ్చు అంటే రూట్ 2 minus 1 హోల్ స్క్వేర్ రాయొచ్చు. చెక్ చేసుకోండి. రూట్ 2 హోల్ స్క్వేర్ 2 plus b square 1 minus 2 root. So we get 3 minus 2 root. So it can written as root 2 minus 1 whole square by 3. So this value is cos theta by 2 minus sin theta by 2 whole square. Square root on both sides, cos theta by 2 minus sin theta by 2 m. That is what we have to find. Actually దీని వాల్యూ కనుక్కోమన్నారండి. ఈ వాల్యూని మనం సింప్లిఫై చేసింటే మనకు ఫైనల్గా cos theta by 2 మైనస్ sin theta by 2 వచ్చిందండి. సో దీని వాల్యూని ఇప్పుడు మనం కనుక్కుంటున్నామండి. mod root 2 minus 1 by root 3 వస్తుంది. mod అంటే పాజిటివా నెగిటివా రాయాలి. cos theta by 2 మైనస్ sin theta by 2 వాల్యూ రాయాలి.
ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి? π/2 లెస్ దెన్ తీటా లెస్ దెన్ పై అన్నాడండి. ఇక్కడ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. π/2 లెస్ దెన్ తీటా లెస్ దెన్ పై అన్నాడండి. టోటల్గా 2తో డివైడ్ చేస్తే π/4 లెస్ దెన్ తీటా/2 లెస్ దెన్ π/2 అండి. ఈ ఇంటర్వెల్లో నాకు తెలిసి కాస్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, సైన్ వాల్యూస్ తక్కువ ఉంటాయి, సేమ్ యాంగిల్. సో కాస్ θ/2 గ్రేటర్ దెన్ సైన్ θ/2. సో కాస్ θ/2 మైనస్ సైన్ θ/2 ఈజ్ పాజిటివ్ ఆల్వేస్. సో పాజిటివ్ వాల్యూ రాయాలి. సో √2 మైనస్ 1/√3 రాస్తే సరిపోతుంది. ఎందుకంటే √2 వాల్యూ 1.414 మైనస్ 1 అంటే ఇది పాజిటివ్ అవుతుంది. √3 కూడా పాజిటివ్ అయినండి. సో ఇది పాజిటివ్ అయినప్పుడు నాకు ఇది కూడా పాజిటివే కావాలి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఫైనల్ సింపుల్ లాజిక్ మీద ఉంటుంది. ఈ క్వశ్చన్స్ కూడా మొత్తం ఈ కాన్సెప్ట్స్ కూడా మనం చదువుకున్నామండి. ఎవ్రీ కాన్సెప్ట్ దట్ వీ లెర్న్ ఆల్సో. సో ద ఆన్సర్ ఈజ్ √2 మైనస్ 1/√3. నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాల్యూ ఆఫ్ కొసికెంట్ 10 మైనస్ √3 సీకెంట్ 10 అని అన్నాడు. సింపుల్ క్వశ్చన్ అండి, చాలా చిన్న క్వశ్చన్, చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. 21 జనవరి షిఫ్ట్ 1లో అడిగాడండి 2026లో. సో సొల్యూషన్ ఎలా చేస్తాం? కొసికెంట్ 10 మైనస్ √3 ఇంటూ సీకెంట్ 10 అండి. 1/sin 10 మైనస్ √3/cos 10 అన్నారు. By taking LCM, we get cos 10 minus √3 sin 10 by sin 10 into cos 10. దీన్ని 2తో డివైడ్ చేసి మల్టిప్లై చేయండి. 2 into 1/2 cos 10 minus √3/2 sin 10 whole divided by sin theta into cos theta. sin 2θ/2 అండి. సో sin 2θ అంటే 2 into 10 20 degrees whole divided by 2. ఈ 2 రెసిప్రోకల్ అయితే 2 2 = 4 అవుతుందండి. sin 30 రాయొచ్చు 1, ఇది cos 10 అండి. మైనస్ దీన్ని cos 30 రాయొచ్చండి, sin 10 అండి, హోల్ డివైడెడ్ బై sin 20. 4 ఆఫ్ sin a cos b minus cos a sin b sin of a minus b sin of 30 minus 10 whole divided by sin 20. 30 minus 10 20 and sin 20 cancel and 4 is the answer. Fourth option. Next problem. Tan of a minus b by tan a plus sin square c by sin square a is equals to 1. ABC belongs to 0, π/2. Question ఇచ్చాడండి. Then tan a, tan c, tan b are in GP, are in AP, are in GP అని అలా క్వశ్చన్ ఏదో ఇచ్చాడండి. ఇట్స్ ద క్వశ్చన్ ఫ్రమ్ 28th January shift 1. This is 28th January shift 1 and 2026లో వచ్చి ఒక స్పెషల్ ప్రాపర్టీ చెప్తానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. We know that tan 30 degrees is equals to 1/√3. Tan 45 degrees is equals to 1. Tan 60 degrees is equals to √3 అండి. మనకు తెలుసు ట్యాన్లో ఇచ్చాడు కాబట్టి. అబ్జర్వ్ చేస్తే 1/√3, 1, √3 ఆరెంజ్ జీపీలో ఉంటాయి. దట్ మీన్స్ tan 30, tan 45, tan 60 are in G with common ratio √3 అండి. కామన్ రేషియో √3 ఉంటుంది. దిస్ ఇస్ మస్ట్ అండి.
సో మనం వెరిఫై చేయడానికి క్వశ్చన్ని ఈ కాన్సెప్ట్ని వాడచ్చు. ఒక రిలేషన్ ఇచ్చాడండి, అయితే ఏవి జీపీలో ఉంటాయని అడిగాడు, ఏవి ఏపీలో ఉంటాయని అడిగాడు. ఫస్ట్ జీపీ చెక్ చేద్దామండి. ఇది చూద్దాం. tan ఏ బదులుగా tan 30 అండి, అంటే ఏ వాల్యూ 30 డిగ్రీస్ తీసుకుందాం. tan సి అంటే సి బదులుగా 45 డిగ్రీస్ తీసుకుందాం. tan బి అండి, బి ప్లేస్లో 60 డిగ్రీస్ తీసుకుందాం. ఇది బి అండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 1 వచ్చింది అనుకోండి, ఇది ఆన్సర్. రాలేదనుకోండి ఇంకొక జీపీ ఇది తీసుకోండి. ఏ ప్లేస్లో 30 డిగ్రీస్, బి ప్లేస్లో 45 డిగ్రీస్, సి ప్లేస్లో 60 డిగ్రీస్ తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 1 వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. లేదు ఇదే ఆన్సర్ అయింది అనుకోండి, మిగతా చెక్ చేయాల్సిన అవసరం. ఇది ఆన్సర్ కాలేదు, ఇది ఆన్సర్ కాలేదు అంటే అప్పుడు మనం వేరే ప్రొసీజర్ ఆలోచిద్దాం. ఏపీ ప్రొసీజర్ ఆలోచిద్దాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించిన ప్రొసీజర్ ఏదో చెక్ చేసుకోండి. సో ఇలా వెరిఫికేషన్ కూడా చేయొచ్చండి. వీటిని వెరిఫికేషన్ మెథడ్స్ అంటాము. అప్పుడప్పుడు ఇలా వెరిఫై చేసేందుకు మనకు అవకాశం వస్తుంది, వెరిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఏ ప్లేస్లో 30 డిగ్రీస్, సి ప్లేస్లో 45 డిగ్రీస్, బి ప్లేస్లో 60 డిగ్రీస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. tan ఆఫ్ ఏ మైనస్ బి బై tan ఏ ప్లస్ సైన్ స్క్వేర్ సి బై సైన్ స్క్వేర్ ఏ. దీన్ని చేస్తే నాకేం కావాలి, 1 రావాలి. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఏ మైనస్ బి 30 మైనస్ 60 మైనస్ 30 tan ఆఫ్ మైనస్ 30 హోల్ డివైడెడ్ బై tan ఏ అంటే tan 30 సైన్ స్క్వేర్ సి సైన్ స్క్వేర్ 45 సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ 30 tan of minus theta minus tan theta minus tan 30 by tan 30. Both will cancel, we get minus 1. Sin 45 1 by root 2 square cheste 1 by 2. Sin 30 1 by 2 square cheste 1 by 4. So minus 1 plus ఇది 4 by 2 అవుతుంది. Minus 1 plus 2 we get 1. That's it. And the equation is verified. Verify అయిందండి 1 వచ్చి. సో ఇది A అండి, సి అండి, ఇది బి అండి. సో tan ఏ tan సి tan బి ఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఇలా వెరిఫై చేసుకోండి. ప్రాబ్లం చేయాలంటే చాలా టైం పడుతుంది, ఒరిజినల్గా ప్రొసీజర్ ప్రకారం చేయాలంటే టైం తీసుకోండి. సో అలాంటి వాటికి ఏవైనా కానీ షార్ట్ ట్రిక్స్ ఉన్నాయా లేదా ఆలోచించండి. జస్ట్ మనం నేర్చుకున్నామే, ఇవి కూడా కాన్సెప్చువలేనండి. we get the result, that's it. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 24th January షిఫ్ట్ 1లో ఇచ్చారండి, 2026లోనే. cot x వాల్యూ 5/12 అన్నారండి. x బిలాంగ్స్ టు 180 to 270 అన్నారు. దట్ మీన్స్ థర్డ్ క్వాడ్రంట్ అండి. 180కి 270కి మధ్యలో x అనే యాంగిల్ ఉందండి, దానికి సంబంధించిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ థర్డ్ క్వాడ్రంట్లో తీసుకుంటాం. కాట్కి ఫార్ములా adjacent side by opposite side, but it is -5, it is -12, then it becomes 30/90. Right angle triangle measurements we get. So next దీన్ని సింప్లిఫై చేద్దాం. ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్ని మనం ఒక 20 minutes బ్యాక్ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ ఇలాంటి ఎగ్జాంపుల్ వచ్చిందండి, ఇలాంటి క్వశ్చన్ వచ్చింది ఎగ్జామ్కి, చేసామండి. సేమ్ అలాగేనండి. sin 7x cos 13x/2 sin 7x cos 13x/2 plus sin 7x sin 13x/2 sin 7x sin 13x/2 plus cos 7x cos 13x/2 7x cos 13x/2 minus cos 7x sin 13x/2 cos 7x sin 13x/2
సేమ్ రీఅరేంజ్ చేయండి టర్మ్స్. ఇవి 2 టర్మ్స్ ప్లస్ ఇవి 2 టర్మ్స్ రీఅరేంజ్ చేసుకోండి. కాస్ ఏ కాస్ బి లెస్ సైన్ ఏ సైన్ బి. దీనికి సంబంధించిండేది కాస్ ఆఫ్ ఏ మైనస్ బి 7x మైనస్ 13x/2 ప్లస్ sin a cos b minus cos a sin b sin of a minus b 7x minus 13x/2 సేమ్ ఆల్రెడీ చేసామండి ప్రాబ్లం ఈ క్లాస్లో చేసాం. సో we get 14x minus 13x cos x/2 ప్లస్ sin x/2. దీని స్క్వేర్ వాల్యూ కనుక్కొని చేసాం ఇంతకుముందు. ఇప్పుడు ఇంకొక రకంగా చేస్తాను చూడు. మనకేమి ఇచ్చాడంటే కాట్ ఎక్స్ ఇచ్చాడండి. ఐ థింక్ 5/12 అన్నాడు. కాబట్టి కాస్ ఎక్స్ ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ మైనస్ 5/30 మైనస్ 5/30. ఫార్ములా మనకి 2 cos స్క్వేర్ x/2 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ ఎక్స్ అనే ఫార్ములా ఉంది. సో 1 మైనస్ 5/13 we get 8/13. సో 2 1 jar 2 4 jar cancel. cos స్క్వేర్ x/2 ఈజ్ ఈక్వల్స్ టు 4/13 అండి. ఎక్స్ అనే యాంగిల్ థర్డ్ క్వాడ్రంట్లో 180కి 270కి మధ్యలో ఉందండి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది ఇంకొక మెథడ్ అండి. హియర్ ఎక్స్ లైస్ ఇన్ బిట్వీన్ పై అండ్ 3π/2 అండి. వాటి మధ్యలో ఉంది. సో x/2 ఏమవుతుంది? 5/2 లెస్ దెన్ x/2 లెస్ దెన్ 3π/4 అండి. దట్ మీన్స్ x/2 బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్. సో కాస్ నెగిటివ్ అవుతుంది. సో అప్పుడు కాస్ x/2 ఏం రాయొచ్చు అంటే మైనస్ 2/√13 అని రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ అండి. సైన్ పాజిటివ్ అవుతుంది మళ్ళీ. సో మరి ఒక చిన్న రైట్ యాంగిల్ వేసుకుంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి -2 ఇది √13 అండి. ఇక్కడ యాంగిల్ x/2 అండి. అప్పుడు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? 13 - 4 9 అండి. 3 వస్తుంది. సో అప్పుడు cos x/2 వాల్యూ -2/√13 ప్లస్ sin x/2 వాల్యూ 3/√13. సో ఫైనల్లీ we get 1/√13. ఇలా కూడా చేయొచ్చు. ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. సో ఇంతవరకు నేను ఆల్రెడీ ఒక ప్రాబ్లం చేశానండి. విల్ షో యూ. ఎస్, ఫోర్త్ క్వశ్చన్ అండి. నేను ఆల్రెడీ చేశాను. అక్కడ స్క్వైరింగ్ చేసి సింప్లిఫై చేశానండి. అక్కడ ఒక మెథడ్ చేశాను, ఇక్కడ ఒక మెథడ్ చేశాను. cos x/2 ప్లస్ sin x/2 ఇంకో మెథడ్. ఒకే షిఫ్ట్లో 2 క్వశ్చన్స్ వచ్చాయండి. ఒకే సెషన్లోనే, జనవరి సెషన్లోనే మొత్తం 2 సార్లు వచ్చిందండి ఇలాంటి క్వశ్చన్. కొత్త కాన్సెప్ట్ ఏం కాదండి, తెలిసిన కాన్సెప్ట్. ప్రతి ఫార్ములా మనకు తెలుసండి. వాటిని యూజ్ చేస్తూ ప్రాబ్లమ్ని మ్యానిపులేట్ చేస్తూ మనం సొల్యూషన్ కనుక్కుంటే చాలా. సో ఫార్ములాస్ని బైహార్ట్ చేస్తారో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. బాగా నోటికి రావాలండి ఫార్ములాస్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద వాల్యూ ఆఫ్ √3 cosecant 20 minus secant 20 whole divided by cos 20, cos 40, cos 60, cos 80 ఒక వాల్యూ కనుక్కోమన్నాడు. ఆల్రెడీ నేను న్యూమరేటర్లో ఉన్న ప్రాబ్లమ్ని ఇప్పుడే చేశానండి ఇంతకుముందు. ఐ థింక్ ద క్వశ్చన్ నంబర్ ఎస్, ద వాల్యూ ఆఫ్ cosecant 10 minus √3 secant 10 అండి చేసామండి. 4 వస్తుందండి ఆన్సర్. సేమ్ ప్రొసీజర్ మరి ఇక్కడ కూడా. ఇది కూడా జనవరి 24th షిఫ్ట్ 1లో వచ్చిందండి, 2026లోనేనండి. సో న్యూమరేటర్ వాల్యూ సపరేట్గా, డినామినేటర్ వాల్యూ సపరేట్గా ఫైండ్ అవుట్ చేద్దామండి.
√3 by sin 20 minus 1 by cos 20. By taking LCM, numerator √3 cos 20 minus sin 20 whole divided by LCM వచ్చేసి sin 20 cos 20 అవుతుంది. 2తో మల్టిప్లై డివైడ్ చేయండి. 2 of √3 by 2 cos 20 minus 1 by 2 sin 20 by sin A cos A formula sin 2A whole divided by 2. So sin 40 2 into 20 whole divided by 2. So 2 ఇప్పటికి వస్తే మల్టిప్లై వస్తుంది. 4 of √3 by 2ని sin 60 అని రాసుకోవచ్చు cos 20 మైనస్ 1 by 2ని cos 60 అని రాసుకోవచ్చు sin 20 whole divided by sin 40. sin A cos B minus cos A sin B, sin of A minus B, sin of 60 minus 20 by sin 40 and sin 40 gets cancelled 4 and this is the value of the numerator and numerator యొక్క value. డినామినేటర్ చూద్దాం. సో డినామినేటర్ ఏమి ఇచ్చాడు అంటే ఐ థింక్ cos 20 cos 40 cos 60 cos 80 cos 20 cos 40 cos 60 cos 80 ఫార్ములా ఇది కూడా ఉందండి, మనం నేర్చుకున్నాం. మీకు ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. cos 20 cos 40ని cos 60 minus 20 అని రాయండి, ఇది ఈ టర్మ్ అండి. cos 80ని cos 60 plus 20 అని రాయండి. cos 60 వాల్యూ మనకు తెలుసండి ఇంటూ 1/2. cos 60 వాల్యూ మనకు తెలుసు 1/2. సో ఇట్ హ్యాస్ ఎ ఫార్ములా 1/4 cos 3a cos x cos 60 minus x cos 60 plus x is equals to 1/4 cos 3x అంటే we know the formula. నేను ప్రూఫ్ కూడా చెప్పాను. సో ఇక్కడ x ప్లేస్లో 20 degrees ఉందండి. 60 minus 20 60 minus x 60 plus 20 60 plus x. సో 1/4 cos 3x 3 into 20 అండి ఇంటూ ఈ 1/2 అండి ఇక్కడ 1/2. సో 1/4 into 1/2 1/8 3 into 20 60 cos 60 value 1/2 అండి అగైన్ 1/16 అండి. దిస్ ఈజ్ నెంబర్ 2. నౌ ద గివెన్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏమవుతుంది? ద గివెన్ ఎక్స్ప్రెషన్ న్యూమరేటర్ వాల్యూ 4 వచ్చిందండి బై డినామినేటర్ వాల్యూ దీని వాల్యూ 1/16 వచ్చింది. సో 16 4 జా 64 అండి. దిస్ ఈస్ ద ఆన్సర్. 64 is the answer అండి. థర్డ్ ఆప్షన్. దట్స్ ఇట్. These are the questions came in January session 2026. Every problem can we do. ప్రతి ప్రాబ్లం చేయడానికి వీలైండేది, చేయలేని ప్రాబ్లం అంటే ఏది కాదండి. సమ్ ప్రాబ్లమ్స్ నీడ్స్ ఫాస్ట్నెస్, దట్స్ ఇట్. కొన్ని ప్రాబ్లమ్స్ ఫాస్ట్నెస్ అవసరమవుతుంది అంతే తప్ప ప్రతి ప్రాబ్లం చేయగలిగిండేదే. నేను నియర్లీ 14 వీడియోస్ ఏమో చేశానండి. 14 వీడియోస్లో కూడా నేను ఏవైతే కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోమని చెప్పాను వాటి మీదనే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ దేర్. అవి నేర్చుకుంటే చాలండి. దిస్ ఇస్ అ సిలబస్ ఆఫ్ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ ఐడెంటిటీస్ ఓన్లీ. నేను దాని ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ నేను ఇంకా చెప్పలేదండి. ఓన్లీ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్ మాత్రమే. బేసిక్ ఆఫ్ ద ట్రిగ్నామెట్రీ ఇలా ఉంటాయండి క్వశ్చన్స్. నెక్స్ట్ క్లాస్లో మీకు నేను 2025 2024 2023 ఈ 3 years క్వశ్చన్స్ కూడా ఇంకొక సెషన్ చేస్తానండి మీకు నేను క్లాస్. వీటిని కూడా మీరు విని రాసుకోండి, మీకు ఐడియా వస్తుందండి. మొత్తం ఎలా చేయొచ్చు, మన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఏ విధంగా చేయాలని ఒక ఐడియా వస్తుంది.
ట్రిగ్నామెట్రీ మనం ఎలా నేర్చుకోవాలని ఒక ఐడియా వస్తుంది. We will do that.